24th January. When you are marking in your notebook about the date, you have to mention the day, month and the year. Remember it. మూడు కలిపి వేస్తున్నారా మరి? నాకు చెప్పేటప్పుడు కూడా చెప్పాలి. That is the 24th January 2025 లోనే ఉన్నామా ఇంకా? Same into the 26. Okay. That is why 24th January important thing. Here you have to remember about the 3 days. 3 days ఎప్పుడైనా లైఫ్ లాంగ్ మీరు గుర్తుపెట్టుకోండి. 24th January, 25th January and 26th January. Okay? What is important from 25th? Betul kan nanti? Betul kan? Ini apa kan? 10:45. Okay, start the day. Good also. Have your breakfast and come. Okay, on that day you have to take your breakfast and you want energy to start. That's it. అలా చుట్టూ ఏం కదా ఫ్లాగ్ వేస్తాం నిలబడ్డానికి మీకు ఎనర్జీ కావాలి కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్ చేసి నాకు కంప్లీట్గా స్కూల్ ఓకేనా. సో రిమెంబర్ ఇట్. అండ్ 25th January సండే. ఏం ఇంపార్టెన్స్ సండేనా హాలిడే వచ్చిందనా? 25th January ఈజ్ ద నేషనల్ ఓటర్స్ డే. ఏం చేస్తారు? ఎవరు ఓటర్సా? ఎవరు ఓటేసేవాళ్ళు? ఎవరు ఓటేస్తారు? ఎంత ఏజ్ తర్వాత ఓటేస్తారు? ఆఫ్టర్ 18 years then we become as a major, so we will have the vote. మా ఓట్ వేయడానికి అప్పుడు మాత్రమే ఉంటుంది కాబట్టి నేషనల్ ఓటర్స్ డే సెలెక్ట్ ఇస్తే సండే రాదు ప్రతిసారి సండే రాదు. ఇట్ ఈస్ ద 25th January is the national voters day. And before today 24th January national girl child day. National girl child day about the only for the girls and దానికోసం empowering the girls. empowering అనే దానికోసమని మాత్రమే నేషనల్ గర్ల్ చైల్డ్ డే చేయడం స్టార్ట్ చేశారు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే ఇస్ ఇంకా దానికన్నా ముఖ్యంగా ఏంటి అంటే హూ ఇస్ ద డాటర్ ఆఫ్ ది జవహర్లాల్ నెహ్రూ. Asking getting answers from the teachers. ఎన్నిసార్లు చెప్పిందండి? ఇందిరా గాంధీ, ఇందిరా ప్రియదర్శిని తన నియంత్రణగా పాలించినటువంటి ఏం చేశారు? వాట్స్ పోస్ట్? ఏ పోస్ట్లో ఉన్నారు? చీఫ్ మినిస్టరా? ఆన్సర్ ఫ్రమ్ ద టీచర్ దే హ్యావ్ టు గర్ల్. వాట్ ఇస్ ద పోస్ట్ ఆఫ్ ది ఇందిరా గాంధీ? వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఏం పేరు వాళ్ళ నాన్న పేరు? జవహర్లాల్ నెహ్రూనా ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఎన్నిసార్లు చెప్పాము? సోషల్ టీచర్స్ అనాలిసిస్ ఉంది. హీ ఈజ్ ద ప్రెసిడెంట్. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గురించి మాత్రం మీకు చెప్తున్నా. దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్. మనకి నేషనల్ గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 1947 తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటిది జవహర్లాల్ నెహ్రూ. ఇంకా ఏమంటారండి పేరు? ఇంకా 10 years నుంచి మీరు నర్సరీ క్లాస్ నుంచి 6th క్లాస్కి వెళ్ళారు, 7th క్లాస్కి వెళ్ళారంటే 10 years నుంచి చిల్డ్రన్స్ డే చేస్తున్నాం. వీటన్నిటిని వింటూనే ఉన్నాం. ఇంకా అదే మళ్ళీ సాటర్డే గురించి మళ్ళీ కొత్త చెప్పాలా? వాళ్ళ కూతురి గురించి కూడా ఆల్రెడీ చెప్పాము, ఇందిరా ప్రియదర్శిని గురించి. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. ఉమెన్గా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పర్సన్ ఇన్ ఇండియా ఈజ్ ద ఓన్లీ పర్సన్. తను ఈరోజు అక్కడ ప్రమాణ స్వీకారం అంటే ఇది టేకన్ ద ఓత్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు 24th So you have to remember that. So there is a big Indira Gandhi
She taken at the oath as the first woman president in India. After that, ఇప్పుడు ఉన్నటువంటి women prime minister sorry. And ఇప్పుడు ఉన్నటువంటి president ఎవరు? ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము గారు. దానికి ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్ శ్రీరావు లేదు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. సో ఇలా మన ఇండియాలో ఈ అవేర్నెస్ తీసుకొని రావడానికి ఉమెన్స్ అంటూ ఎంపవరింగ్ ఎందుకోసము అంటే సాధికారత. ఎంపవరింగ్ అంటే సాధికారత. హ్యావింగ్ ద అబిలిటీ టు హ్యావ్ ద టు టేక్ ద డెసిషన్స్ మంచిగా తీసుకొని స్టాండ్ అవ్వడానికి కావాల్సినటువంటి దానికోసం డిపెండబుల్ కాకుండా ఇండిపెండెంట్గా థింక్ చేసి ఒక ఆలోచన తీసుకునేటువంటి తత్వాన్ని తెచ్చుకోవడాన్ని ఎంపవరింగ్ అంటారు. కాబట్టి టు గెట్ ద ఓన్ నాలెడ్జ్ దాన్ని ఎంపవరింగ్ అంటారు. అలా ఎంపవరింగ్ చేయడానికి కోసం అని చెప్పేసి గర్ల్స్కి అప్ టు 18 years వరకు కూడా మ్యారేజ్ కావద్దు అనేది చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అదే పనిగా తీసుకొచ్చారు. సో మెనీ థింగ్స్ మనకి ఏమంటే మన దగ్గర జరుగుతున్నటువంటిది చిన్న చిన్నగా రిలేటివ్స్ అలా కూర్చుంటారు. 10th class అయిపోతేనే చదువు ఆపేయడము, లేదంటే ఎందుకు చదువుకోవడం అని చెప్పేసి మానేయడము, ఇంకా తర్వాత ఎక్కువ మనకి ఎక్స్పెన్సివ్ డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుందని చెప్పేసి మానేసే వాళ్ళు మేబీ ఇట్స్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇలా షాపింగ్. సో దానివల్ల మనకి ఏమంటే మనము ఈక్వాలిటీ తెచ్చుకోలేము, ఇండిపెండెంట్గా థింక్ చేయలేము. వెన్ వీ గెట్ ద ఎంపవరింగ్ మీన్స్ ఇండిపెండెంట్గా ఎప్పుడు అవుతాము మన నాలెడ్జ్ మన థాట్స్లో అంటే వీ హ్యావ్ టు బీ ఎడ్యుకేటెడ్. ఏమవ్వాలి? ఏం కావాలి? ఫస్ట్ ఎడ్యుకేటెడ్ అవ్వాలి. అంటే ఎడ్యుకేషన్ మీన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? చదవడానికి కాదు కదా. నాట్ కమింగ్ టు ఎడ్యుకేట్. ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మీరు సమ్మర్ స్కూల్ తర్వాత దాని పైన చూడండి, దాని దగ్గర ఒక సెంటెన్స్ ఉంటుంది, ఎడ్యుకేట్ టు ఎంపవర్. అందుకులా ఎందుకోసం వస్తున్నాము? దట్ ఈస్ టు ఎంపవర్. ఎడ్యుకేషన్ ద్వారా మీరు ఎంపవర్మెంట్, దట్ ఈస్ ద ఈక్వాలిటీ అనేది ఇండివిజువాలిటీ అనేది తెలుసుకోవడానికి ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ ద డెసిషన్స్. అందుకోసం ఎడ్యుకేషన్ కోసం, చదువు కోసం యు ఆర్ కమింగ్ టు ద సన్రైజ్ స్కూల్. దట్ ద మోటో ఆఫ్ ది సన్రైజ్ స్కూల్, ఎడ్యుకేట్ టు I'm not getting. Full sentence. Educate to empower. Again. So education is very important to empower ourselves. మనల్ని మనము ఇండివిజువాలిటీగా ఉంటూ ఇండిపెండెంట్గా థింక్ చేస్తూ పాజిటివ్ అంటే మంచి ఆలోచనలతో మనం డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి కోసమే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పేసి ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యాస్ టు రీడ్, చదవాలి. అది మేబీ పక్కన వాళ్ళకి అంటే ఎగ్జాంపుల్గా చెప్పి ఒకరు ఇలా చేశారు, మిస్టేక్ ఇలా చేసింది అని చెప్పేసి ఇట్ మేబీ గర్ల్స్ బాయ్స్ ఒకవేళ చదువు మానిపించాలి అనేటువంటి థాట్ ఇన్ యువర్ హోమ్ ఒకవేళ వచ్చినా యూ హ్యావ్ టు టెల్ దట్ యూ హ్యావ్ టు రీడ్. మీరు చదువుకోవాలనేటువంటి థాట్ యూ హ్యావ్ టు డూ. మన సింధూర్ ఆపరేషన్ ఒకటి జరిగింది తెలుసా? సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ వాళ్ళు వనవాళ్ళని వచ్చేసి చంపేశారు. అక్కడ ఎవరైతే వెళ్ళారో హరిద్వార్ సైడ్ అంతా కూడా వెళ్ళినటువంటి ప్లేసెస్లో కాశ్మీర్లో మన వాళ్ళని వచ్చి వాళ్ళు చంపేసినప్పుడు తిరిగి మన వాళ్ళు అటాక్ చేశారు. దానికి పెట్టినటువంటి పేరేంటి? ఎందుకంటే డైరెక్ట్గా ఒక లేడీ అక్కడ ఉండగా అడుగుతున్నా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇలానే షూట్ చేశారు కాబట్టి సింధూర్ అనుకోవటారని దానికి గుర్తుగా ఒకటి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో 3 members ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ద మోస్ట్ లీడింగ్ పర్సన్స్. దాంట్లో ఉన్నటువంటి కమాండర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటి అంటే కురేషి అని చెప్పేసి ఒక లేడీ, అదే దివ్యమ్మ అని చెప్పేసి ఇంకొకరు ఉన్నారనమాట. సో కలనల్ అండ్ కమాండర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా 3 ladies లీడెడ్ దిస్ ఆపరేషన్. ఎక్కడో ఇంట్లో మాత్రమే చెప్తూ ఇక్కడితో ఆగిపోవడం అనేది కాదు. ఏమంటారు ఎంతమంది కూడా చెప్పారు సునీత విలియమ్స్ ఎక్కడికి వెళ్ళారు? స్పేస్ వరకు వెళ్ళారు. సునీత విలియమ్స్ స్పేస్ వరకు వెళ్ళారు. అలానే మనకి ఇంకా దాని ముందు వెళ్ళి చంపిన వాళ్ళు కల్పన చావ్లా, షణ్ముఖ
కల్పనా చావ్లా. సో అలానే ఎయిర్ క్రాఫ్ట్లో ఆపరేషన్స్ ఆఫ్ దిస్ అంటే ఫైటింగ్స్ మనం ఎవరైతే ఒక ఆపరేషన్ చేస్తూ మిలిటరీలో వెళ్ళాలంటే చాలా కష్టమైనటువంటి రోజుల్లో అండ్ లీడెడ్ ఆపరేషన్ అండ్ సక్సెస్ఫుల్గా వాళ్ళు చాలా లాస్ అయ్యారనమాట. వాళ్ళు అనుకోలేదు మనం అంతా వాళ్ళని డిఫీట్ చేస్తాము అని చెప్పేసి, బట్ ఆపరేషన్ సింధు సక్సెస్ఫుల్. సో ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్. అలాగే వరల్డ్ కప్ కూడా తెలుసా? ఉమెన్ వరల్డ్ కప్ అనేది ఉమెన్ వరల్డ్ కప్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఉమెన్ వాళ్ళు ఒక లీడింగ్ పర్సనాలిటీస్గా వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు క్రికెట్ ఆడాలి అనేటువంటి ఆశ మిగతా వాళ్ళకు కూడా వచ్చేలాగా చేశారు. ఫస్ట్ స్టెప్ తీసుకోవడం వల్ల కిరణ్ బేడి ఫస్ట్ ఐపీఎస్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లీడింగ్ చదివి ఎడ్యుకేటెడ్ అండ్ స్టాండర్డ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్స్ చాలా మంది ఉన్నారు. వీ హ్యావ్ టు బి ఎంకరేజ్డ్ బై దెమ్. మనం ఎవరో చదువు ఆగిపోయి మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు మనం తిరగాలి అనేటువంటి దాని కాదు, చదువుకొని యూ హ్యావ్ టు బీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి యూ హ్యావ్ టు మేక్ ఏ గోల్ అయితే. ఒక చిన్న పవర్ నేను ఒక చూసాను. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి తెలియదా? ఇంటెలిజెన్స్ అండ్ క్యారెక్టర్ ఇస్ ద ట్రూ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏంటి ఇంటెలిజెన్స్ and character is the true goal of education. So only నాకు తెలివి ఉంది, ఇంటెలిజెన్స్ మాత్రమే ఉంది, మార్కులు మాత్రమే తెచ్చుకుంటాం అంటే కాదన్నమాట. మార్కులు మాత్రమే తెచ్చుకోవడం మాత్రమే నాట్ ద థింగ్ టు గెట్ ఎడ్యుకేషన్. ఇంటెలిజెన్స్తో పాటు ఏముండాలి? క్యారెక్టర్ షుడ్ బి గుడ్. అలా ఉంటేనే ఎడ్యుకేషన్లో మీరు ఒక గోల్ని రీచ్ అయిన వాళ్ళు. సో ఇది టు గెట్ గోల్ని మనం రీచ్ అవ్వాలంటే ఎడ్యుకేషన్లో క్యారెక్టర్ షుడ్ బి గుడ్ థింగ్. మంచిగా ఉండాలి క్యారెక్టర్, కరెక్ట్గా ఉంటేనే దాన్ని మనకు ఎంత తెలివి ఉన్నా కూడా ఆ తెలివిని బ్యాడ్ క్యారెక్టర్కి యూజ్ చేయాలి. రీసెంట్గా జరిగినటువంటి వచ్చిన అంటే మీకు ఒక అవేర్నెస్ కోసం మాత్రం చెప్తున్నాను. నౌఅడేస్ డ్రగ్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోతాయి. సినిమాలో చూసారా? డ్రగ్స్ గురించి ఎక్కువ చూపిస్తుంటారు కదా. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ కల్చర్ దట్ విచ్ కేమ్ ఇన్ టు అవర్ టౌన్ ఆల్సో. మన కర్నూలు టౌన్ కూడా వచ్చేసాయి. ఎక్కడో పబ్ కల్చర్ ఉన్నటువంటి హైదరాబాద్, బెంగళూరు ఇలా మెట్రో సిటీస్ కాదు, దాటి ఇలా టౌన్స్లో కూడా అవుతుంది. ఇలాంటి రావడం దీంట్లో ఎక్కువగా ఎఫెక్టెడ్ అవుతున్నటువంటి పీపుల్ ఎవరు అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ who are becoming as దేశంలో దర్శన వాళ్ళలో ఒక డాక్టర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాంటి వాళ్ళు. అంటే చదువు ఉంది బట్ ఏం లేదు. ఎడ్యుకేషన్కి ట్రూ ఎడ్యుకేషన్ అంటే ఏమన్నారంటున్నాను? క్యారెక్టర్ ఉండాలి. సో దానివల్ల ఏంటి, అంత పెద్ద డాక్టర్ అయినా ఒకవేళ ఇలాంటి వాటిలో దొరుకుతాయి. సినిమా హీరోస్ అయినా కూడా ఈ డ్రగ్స్ వాటిలో దొరికారంటే ఏం చేస్తారు? తిరిగి మళ్ళీ పోలీసులు చుట్టూ తిరిగారు. ఇట్ ఈస్ ఎ ట్రూ గోల్. చదువుకున్న వాళ్ళ ఏంటి మనకు గోల్ రీచ్ అవ్వాల్సినదేనా? సో పక్కన వాళ్ళు ఏమో బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పిస్తున్నారు అని చెప్పేసి డోంట్ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ ఇట్. యు ఆర్ గ్రోయింగ్ అప్. మీరు చదువుతున్నారు కదా, నెక్స్ట్ టీనేజ్ వస్తుంది, ఆల్రెడీ 13లో ఆల్రెడీ ఉన్నారు. సో డోంట్ హ్యావ్ టు లర్న్ ద బ్యాడ్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్. ఎడ్యుకేషన్ బ్యాడ్ క్యారెక్టర్ ఉంటే అది ట్రూ గోల్ కాదు. ఎడ్యుకేషన్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ క్యారెక్టర్. గుడ్ క్యారెక్టర్ విత్ ఇంటెలిజెన్స్ ఉంటేనే మనకు మార్క్స్తో పాటు మంచి క్యారెక్టర్ ఉంటేనే దెన్ వీ కెన్ రీచ్ ద గోల్ ఆఫ్ ది ట్రూ ఎడ్యుకేషన్. సో బీ ఎడ్యుకేటెడ్ అండ్ డోంట్ అడిక్టెడ్ టు ద బ్యాడ్ హ్యాబిట్స్. ఎవరైతే ఉన్నారో బ్యాడ్ హ్యాబిట్స్ వాటికి అడిక్ట్ అవ్వదు. అర్థమైందా? మెయిన్లీ ద స్టూడెంట్స్ హూ ఆర్ గ్రోయింగ్ అప్ 5th 4th నుంచే స్టార్ట్ అయిపోయారు. యూ ఆర్ స్టిల్ ఇంకా మీరు ఇన్ ద ఏజ్ ఆఫ్ ద స్మాల్ కిడ్స్ ఇంకా మాకు. అంతేగాని డోంట్ ఫీల్ లైక్ దట్ టీమ్స్లోకి వచ్చారని పెద్దగా అయిపోవడము అలాంటి ఫీల్ మనము పక్కన బ్యాడ్ హ్యాబిట్స్ లర్న్ చేసి ఇదే ఏజ్లో మనము మళ్ళీ పోయి స్టేషన్లలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోవడానికి కాదు ఎడ్యుకేషన్. తప్పు చేసి దొరకకుండా ఉంటాము అనుకోకూడదు. ఎనీ టైం మనకి అది ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. దీనివల్ల సఫర్ అవుతున్నటువంటిది ఏంటంటే డ్రగ్స్ వల్ల కుటుంబాలు అంటే చిన్న
స్మోకింగ్ ఇలాంటి వాటిని మనం చాలా ఎక్కువగా చూస్తున్నటువంటి వాటిలో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యామిలీస్ ఈజీ ఎఫెక్ట్. సో డోంట్ గెట్ ద బ్యాడ్ హ్యాబిట్స్ ఫ్రమ్ ద అదర్స్. ఒక చిన్న ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల కానీ ఎన్ని రోజులు ఉంటుంది అంటే అది మైండ్లో మోస్ట్లీ 4 days వరకు మనకు దాని అడిక్షన్ అలానే ఉంటుంది. ఒక సంతోషమైన బాధైనా దేన్నైనా కూడా తీసుకుంటే ఏదైనా చిన్న వాటిని అలవాటు చేసుకుంటే ఒక 4 days వరకు అలాంటి మైండ్ సెట్తోనే ఉండిపోతుంటాం. సో వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ షుడ్ నాట్ బి ఎఫెక్టివ్ ఫర్ యువర్ లైఫ్. So don't be like that. Not only for the girls, I am telling it's important to all the students. So boys and girls, boys has to give respect to the girls. Every boy has to respect the girl. That is only you have to tell in your home. మీ ఇంట్లో ఫస్ట్ 3 విషయాల్లో మనం మంచిగా ఉండాలి అని చెప్పేసి నేను చెప్తాను. అమ్మ ఒడి ఎక్కడ ఉంటుంది? ఇంట్లో. అవునా? దాని తర్వాత వచ్చేటువంటిది మీరు బడి. తర్వాత మనం కొంచెం డెవలప్ అయితే వెళ్తాము గుడికి. ఒడి, బడి అండ్ గుడి. ఈ మూడిట్లో కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద గర్ల్ ఆర్ అదర్ జెండర్. మనం ఈక్వాలిటీ ఎప్పుడైతే ఇక్కడ లెర్న్ చేసుకుంటూ వెళ్తామో దెన్ వీ కెన్ మెయింటైన్ ఏ గుడ్ సొసైటీ. సో వీ హ్యావ్ టు డెవలప్ దమ్. ఈ మూడిట్లో కూడా మనం ఖచ్చితంగా మన మదర్ని మనం రెస్పెక్ట్ చేయాలి. మన ఇంట్లో ఉన్నటువంటి మదర్ని ఎలా అంటే అలా మాట్లాడకూడదు. ఈజ్ వర్కింగ్ ఫర్ అస్. మన కోసం ఎంతో కష్టపడుతున్నప్పుడు మదర్కి మనం వాల్యూ చేయాలి. అలానే మన పక్కన ఉన్న సిస్టర్ ఉన్నారా మీకు? సిస్టర్ ఉన్న వాళ్ళు సిస్టర్ని రెస్పెక్ట్ చేయాలి. అలానే బయట ఉన్న వాళ్ళు కూడా సిస్టర్స్గా మనకు ఫీల్ అవ్వాలి. అలానే నెక్స్ట్ వాటిలో మనము కరెక్ట్గా ఉండాలి. కొందరు చదువు ఆపేయడానికి మీ గర్ల్స్ అని మీ ఫ్రెండ్స్ అయినా ఒకవేళ ఉమెన్ ఆర్ గర్ల్ ఎవరైనా చదువు ఆపేశారంటే చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు పుట్టిన వెంటనే వచ్చేటువంటిది అంటే 2 members గర్ల్ చైల్డ్ ఉన్న తర్వాత గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ అమౌంట్. దాని తర్వాత చదువుకోవడానికి అమ్మఒడి స్టార్ట్ అయింది. దాన్ని ఇప్పుడు తల్లికి వందనం అంటున్నాం. ఉందా? ఇస్తున్నారా? ఫర్ అవర్ ఎడ్యుకేషన్. దాని తర్వాత వస్తున్నాయి ఇంకా సుకన్య సమృద్ధి యోజన. ఇలాంటివి గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ టు డెవలప్ అవర్ సెల్స్. సో దేనికోసం వాటిని మనకు యూస్ఫుల్గా బాగా చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకుంటూ ఫ్రీ సీట్స్ ద్వారా మనం చదువుకుంటే ఎంతో వెళ్ళొచ్చు. చదువుని ఎక్కడో మధ్యలో ఆపేసినా కూడా వీ హ్యావ్ టు డెవలప్ అవర్ స్కిల్స్. చాలా స్కిల్స్ ఉన్నాయి బతకడానికి. సో నాట్ ద థింగ్ టు స్టాప్ అవర్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీగా ఉండడం కాదు. 18 years వరకు మ్యారేజ్ చేసుకోకుండా ఉండి అండ్ ఆఫ్టర్ 18 హ్యావ్ టు గెట్ మ్యారేజ్. ఆ మధ్యలో యూ కెన్ గెట్ సో మెనీ స్కిల్స్ నేర్చుకోండి. కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో వీ హ్యావ్ టు డెవలప్ అవర్ సెల్ఫ్. ఓకే, ఆల్ ద గర్ల్స్ అండ్ ద బాయ్స్ హ్యావ్ టు అవేర్ ద గర్ల్స్. ఎవరైనా మీ పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పాలి. ద గర్ల్స్ యూ హ్యావ్ టు టెల్ టు యువర్ ఫ్రెండ్స్ who are having. So you have to be educated and get successful like so many people like our Prime Minister, former Prime Minister that is Indira Gandhi. లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ లైక్ ద్రౌపది ముర్ము అలానే చాలా మంది సీఎంగా కూడా చేశారన్నమాట. రబ్రీ దేవి అని చెప్పి కొంతమంది సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో బెంగాల్ సీఎం ఎవరు? మమతా బెనర్జీ. మమతా బెనర్జీ. సో షీ ఈజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఇలాంటి వాళ్ళు ఎంతో టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీ హ్యావ్ టు బీ సక్సెస్ఫుల్ లైక్ దిస్. ఓకే, సో మరి అండ్ 26 ఎప్పుడు రావాలి స్కూల్కి? 7:45 కంటే వచ్చేసేయండి. వీ విల్ సెలబ్రేట్ ద రిపబ్లిక్ డే. సో రిమెంబర్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు కమ్ విత్ ఈచ్ యూనిఫామ్. ఆల్రెడీ ఎస్టర్డే అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వాష్ షెడ్యూల్ చేసుకొని నీట్గా వైట్ అండ్ వైట్లో ఎవ్రీబడి హ్యాస్ టు అటెండ్ ఆన్ దట్ డే. ఓకే, రిమెంబర్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు బి stand here like that. If possible, today evening, teachers will make to stand the lines. ఎలా నిలబడాలో చూపిస్తారు ఈరోజు ఈవినింగ్. Stand like that on that day. So this is okay. అలా చూస్తాను.